దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన ఉన్నతమైన మహాకృపను బట్టి తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో శ్రమకాల ధ్యాన కూటాలు ఆఖరి రోజు, చివరి దినం లేక చివరి వారం అద్భుతమైన తన కృపతో నడిపించిన విధానం బట్టి దేవుని ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగుంటారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మీరు ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి. వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెన పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 19వ అధ్యాయము 42వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. వారు అందులో యేసును పెట్టిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించింది కాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మీకు వందనాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సకల ఆశీర్వాదములకు కారణం కుదుర స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు నాయన. 2026 సంవత్సరంలో శిలువ శ్రమకాల ధ్యానాలలో పాలుభాషణ చేసి గడిచిన దినాన శుక్రవారపు ఆరాధనలో నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు వారు శిలువలో మరణించి సమాధి చేయబడిన ఈ దినాన, మౌనమైన నిశ్శబ్ద దినాన ఇటు రీతిగా నీ మాటలు ధ్యానించే చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా నీ ఆత్మతో నింపండి, నీ మాటల చేత బలపరచండి. ఘనత మహిమ మీరే పొందుకోండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్ ప్రియులారా, ఈరోజు నిశ్శబ్ద దినం లేక మౌనంగా ఉండేది. కారణం, యేసుక్రీస్తు ప్రభు వారు గడిచిన దినాన సిలువలో 7 మాటలు ఆయన పలికి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఈరోజు ఆయన ఎక్కడున్నాడంటే సమాధిలో ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడయ్యాడు. 2026 సంవత్సరాల క్రితం కన్యక గర్భంలో జన్మించి మానవాళి రక్షణార్థమై దేవుని రాజ్య సువార్త ప్రకటించి ఆ మనుషుల చేత హేళన చేయబడి, అపహాసం చేయబడి, కొట్టబడి, నెట్టబడి, సిలువ వేయబడి, చనిపోయి సమాధిలో ఉంచబడ్డాడు లేక సమాధిలోనికి వెళ్ళాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు సమాధిలోకి వెళ్ళడం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా మనం ఆలోచన చేస్తే. సర్వమును సృష్టించిన దేవుడు సమాధిలోకి ఎలా వెళ్తాడు? సమస్య ఆయన చేతిలో ఉంది కదా. చాలా ఆశ్చర్యమైనటువంటి ప్రశ్న. ఎందుకు ఆయన సమాధిలోనికి వెళ్ళాడు అని అంటే, గడిచిన దినాల్లో లేక ఈ గడిచిన 39 దినాల్లో మనం ధ్యానం చేశాం. యేసు ప్రభు వారు పరిపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అని ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఇక్కడ ఆయన మానవుడిగా మృతి చెంది సమాధిలోనికి వెళ్ళాడు. దేవుడుగా మృత్యువును జయించి తిరిగి లేచిన విధానం మనకు తెలుసు. దేవుని చిత్తమైతే రేపటి దినాన దాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే ఇక్కడ మన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి చేయబడ్డాడు. ఆయనను ఉంచబడిన సమాధి గురించి భక్తుడు యోహాను రాస్తూ, ఆయనను సిలువ వేసిన స్థలములోనే ఒక తోట ఉంది, ఆ తోటలో ఒక క్రొత్త సమాధి ఉంది, కాబట్టి అందులో ఆయనను ఉంచారు అని. ఆ సమాధి అరిమతయి యోసేపుది. యోసేపు అనే వ్యక్తి ఆయన కొరకు ముందుగానే సమాధిని సిద్ధం చేసుకున్నాడు. అతడు ఒక ధనవంతుడిగా బైబిల్ చెప్తా ఉంది. ఇది ధనవంతుని సమాధి కనుక చాలా ఖరీదైన సమాధి కూడా. క్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో ఆనాటి మనుషులు వారు చనిపోక ముందే లేక వారు మరణానికి రాక ముందే సమాధులు సిద్ధం చేసుకునేవారు. నేటి దినాల్లో ఆయా టౌన్స్ లో చూస్తే ముందుగానే ఉంటాయి కదా, గమనించాలి. అవి ఇప్పుడు ఉన్నటువంటి మన సమాధులు వంటివి కావు. మన సమాధులు ఎలా ఉంటాయి? భూమి మీద సమాధులు తవ్వుతాము, తర్వాత దాని చుట్టూ చక్కగా నీట్గా కడతాం అందంగా. కానీ ఆనాటి కాలంలో రాళ్ళు, ఆ సమాధులు రాళ్లతో తొలసబడినటువంటి సమాధులు, మలచినటువంటి సమాధి కనుక ఆ సమాధిలో ఆ డెడ్ బాడీని అంటే ఆ శవాన్ని పెట్టేసి పైన రాయి వేసేసేవారు.
పిల్లరా, క్రీస్తు ప్రభు వారు ఉంచబడిన సమాధి కూడా ఇంచుమించు అలాంటిదే. మరో విషయం ఏంటంటే, 3 విషయాలు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొదట ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు జన్మించడానికి సరైన స్థలము లేదు. సువార్త పరిచయం చేసిన కాలంలో కంటి నిండా నిద్రపోవడానికి సరైనటువంటి స్థలము లేదు. చివరి రాత్రి పస్కా విందును ఆచరించడానికి కూడా ఆయనకు సరైన స్థలము లేదు. అందుకే మీరు వెళ్ళి పలానా ఇంట్లో ఒక 1000 భక్తిని అడగండి, ఏర్పాటు చేస్తాడని. చివరికి సమాధి కూడా లేని అతి సామాన్యమైనటువంటి జీవితం మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిది. ఎంత గొప్ప అద్భుతం చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఆయనను ఇతరుల సమాధుల్లో పాతి పెట్టారు. ఎందుకు ఆయన సమాధిలోనికి వెళ్ళాడు అని అంటే, లేఖనాలు నెరవేర్చడానికి, ఆయన మనవలన్నిటిలో పాలువాడవడానికి. యోనా గ్రంథంలో యోనా చేప గర్భంలో నుండి ఎలాగైతే బయటపడ్డాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమాధులను వెళ్ళి ఆ భూగర్భం నుండి మరలా బయటకు వచ్చిన సంగతి మనకు తెలుసు. ఎందరినో భూమి తన గర్భములో పదిలపరచగలిగింది, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడిని మాత్రం తన గర్భంలో ఉంచుకోలేకపోయింది. ఇది భూమికి చేతకాని పని. గమనించిన ఉదయకాల సమయంలో, అంటే ఇక్కడ సమాధిని గురించి జ్ఞాపకం. దేవుడు ప్రవేశించిన సమాధి ఇది. మనుషులందరూ సమాధులకు వెళ్తారు. వాళ్ళు ఎలాంటి మరణము అంటే, ప్రమాదంలో జరిగేటువంటి మరణం, లేకపోతే అనారోగ్య సమస్య వల్ల వచ్చినటువంటి మరణం, లేక బలవంతమైనటువంటి మరణం, ఇలాంటి చాలా రకాల మరణాలు లోకంలో ఉన్నాయి. వాళ్ళు మరణించిన తర్వాత సమాధిలోకి వెళ్తారు. కానీ యేసుప్రభు వారు అలా కాదు. సర్వ జగత్తు మానవాళ్ళందరి కొరకు మరణించి సమాధులకు వెళ్ళాడు ఆయన మానవుడిగా. గమనించాలి. ఈరోజు ప్రియులారా, మనం గమనించాలి. మన కొరకు సమాధులు ఏర్పాటు చేసుకుంటాం. మన సంఘాలలో మంచి స్థలాలు ఉంటాయి, చక్కగా అందమైన సమాధులు. కానీ యేసుప్రభు వారికి సామాన్యుడిగా, అంటే సమాధి కూడా లేదు ఆయనకి. ఎంత గొప్ప అద్భుతం చూడండి. అందుకొరకే ఆ తొలిపించబడినటువంటి సమాధిలో నుండి ఆయన తిరిగి లేవడానికి అవకాశం వచ్చింది. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో సమాధి అనేది, లేక దేవునికి వాక్యం చెప్తున్నా అంటే, సమాధి అనేది చాలా ప్రాముఖ్యం. ఒకడు సరైన రీతిలో సమాధి చేయబడకపోతే అనే మాట మనం చదువుతాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో యేసుప్రభు వారి కొరకు మాట ఉంది. ఆయన ధనవంతుని సమాధిలో ఉంచబడ్డాడు. ఎక్కడ ఉంచబడ్డాడు? ధనవంతుని సమాధిలో ఉంచబడ్డాడు. కనుక ఉదయకాల సమయంలో ఈరోజు మౌన దినాన్ని, సమాధిని మనం తలుచుకుంటూ, ఆయన ఎందుకు సమాధిలో ఉన్నాడు అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని, ఆయన భూమి మీద ఉన్నప్పుడు మన కొరకు చేసిన ఆ విలువైన త్యాగాన్ని స్మరించుకుంటూ రేపటి పునరుద్ధాన దినం కొరకు మనం సిద్ధపడతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. తిరిగి శంకాల ధ్యాన కూటలు 40వ రోజు, 39 దినాలు విజయకరంగా మేము ముగించుకున్నాం. 40 దినంలో నీ ప్రియకుమారుడు మమ్మల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు రోజు మౌనంగా సమాధిలో ఉంచబడ్డాడు. ఆ సమాధి ఎంత విలువైందో ఈరోజు మేము తెలుసుకున్న కృపను ఇచ్చిన స్తోత్రాలు. దేవుడు దర్శించిన సమాధి అని మేము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఆ సమాధికి ఉన్న విలువ నేటి మానవుల విషయంలో కూడా అద్భుతమైనటువంటి వర్ణన మీరు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఈ దినమంతా కూడా జరగబోతున్న కార్యక్రమాలలో విత్తబడిన వాక్యం ద్వారా మమ్మల్ని మేము ప్రోత్సహించుకుంటూ బలపడ సహాయాన్ని గ్రహించి సమస్త ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు యేసు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేడు నడిపించును గాక. ఆమేన్.